శ్రీకాళహస్తి భరద్వాజ తీర్థంలో తై అమావాస్య ఉత్సవానికి విచ్చేసిన భక్తులకు శ్రీ సత్యవ్రత భాస్కర క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు బొజ్జల బృందమ్మ, అలాగే తేజోభారతి ట్రస్ట్ వ్యవస్థాపకురాలు కోలా విశాలాక్షి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు పంపిణీ చేశారు. శ్రీకాళహస్తి భరద్వాజ తీర్థంలో శ్రీ సత్యవ్రత భాస్కర క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అమావాస్య ఉత్సవం సందర్భంగా ప్రతి ఏడాది ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. శ్రీ సత్యవ్రత భాస్కర క్షేత్ర ట్రస్ట్ సభ్యులు గరికిపాటి రమేష్ బాబు, గరికిపాటి చంద్రశేఖర్ల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు బొజ్జల బృందమ్మ, అలాగే తేజోభారతి ట్రస్ట్ వ్యవస్థాపకురాలు కోలా విశాలాక్షి ప్రారంభించి భక్తులకు పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు బొజ్జల బృందమ్మ, అలాగే తేజోభారతి ట్రస్ట్ వ్యవస్థాపకురాలు విశాలాక్షి మాట్లాడుతూ తాము భరద్వాజ తీర్థం విశిష్టతను చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాల ద్వారా తెలుసుకున్నామని, మహా అద్భుతమైన తీర్థం ఈ భరద్వాజ తీర్థమని తెలియజేశారు. తై అమావాస్య సందర్భంగా ఈ భరద్వాజ తీర్థంలో స్వామి అమ్మవార్ల అభిషేకాలు తిలకించడం పూర్వజన్మ సుకృతమన్నారు. మాజీ మంత్రి గోపాలకృష్ణారెడ్డి హయాంలో ఈ భరద్వాజ తీర్థానికి రహదారి ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా మాజీ మంత్రి సతీమణి బొజ్జల బృందమ్మ గుర్తు చేశారు. విశిష్టమైన భరద్వాజ మహర్షి నిలయంలో భక్తులకు అన్నప్రసాదాలు అందించే అదృష్టం గరికిపాటి కుటుంబానికి దక్కడం మహాభాగ్యమని పేర్కొన్నారు. గరికిపాటి రామచంద్రయ్య శ్రీకాళహస్తి క్షేత్ర ప్రాశస్త్యం చాటడానికి విశేష కృషి చేశారన్నారు. గరికిపాటి రమేష్ బాబు మాట్లాడుతూ పరమేశ్వరుని అనుగ్రహంతో అన్నదానం చేస్తున్నామని తెలియజేశారు. ఎంతో ప్రసిద్ధిగాంచింది. వేల సంవత్సరాల క్రితం ఇక్కడ ఉంది ఈ తీర్థము. దాని గురించి చెప్పాలని నేను వినింది కూడా ఎక్కువగా చాగంటి కోటేశ్వరరావు గారి వల్ల నేను దీన్ని ఎంతుంది తెలుసుకున్నాను. దీనికి అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను చాలా ఇక్కడ కాళహస్తిలో ఏంటి ఎట్లా అనేది చాగంటి కోటేశ్వరరావు గారి ద్వారానే విన్నాకే నేను ఇప్పుడు అన్ని దాన్ని చూస్తున్నాను కూడా. ఇంతకుముందు చూసింది చాలా తక్కువ, తెలిసింది చాలా తక్కువ. ఏంటి కాళహస్తి విశిష్టత అనేది ఈరోజు నాకు చాలా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి దర్శనం జరగడం చాలా అదృష్టం, నా అదృష్టం. ఇక్కడ ఉండే భక్తులకు అందరికీ కూడా నేను నమస్కరించి చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా భక్తితో రండి, భక్తితోనే చూడండి. భక్తి అనేది చాలా ముఖ్యము. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది చాలా మందిలో కూడా. ఇంతకుముందు ఇంత వచ్చేవాళ్ళు కాదు. మన కాళహస్తి గుడిలో కూడా చాలా డెవలప్మెంట్స్ జరిగాయి, ఇంకా జరుగుతున్నాయి కూడా. జరగబోయేది చూస్తే మీరు ఆశ్చర్యపోతారు.